Hey guys, welcome back to my another video, and this video will be regarding the Pushpa 2 prediction and my opinion towards Pushpa 2 trailer. I want to say Sukumar is brilliant and intelligent అని నా ఉద్దేశం. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణయ్ సైతేష్. మీరు కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే నేను 880 దగ్గర ఉన్నాను. సో లెట్స్ మేక్ ఇట్ 1000 సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఇంకా ఇలాంటి మూవీ టాపిక్స్ గురించి మాట్లాడతా అనుకుంటున్నా. నాకు మెయిన్ గా నేను ఎందుకు సుకుమార్ ఈజ్ గ్రేటర్ దాన్ రాజమౌళి అని పెట్టాను. మీకు తమిళలో చూసినట్టే ఏంట్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు అనే కాన్సెప్ట్ వస్తుంది. సో అలా అనుకోవద్దు. సుకుమార్ ఈజ్ లైక్ ఒక ఆర్ట్ ఫామ్, దాన్ని కమర్షియలైజ్ చేయాలి అనే కాన్సెప్ట్ సుకుమార్ది. అండ్ వేరాస్ మన రాజమౌళి ఈజ్ లైక్ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో తోప్ అనమాట. తోప్ ఏంటి, తురుము, ఇంకా వేరే లెవెల్ అనమాట. ఆయన బ్రాండింగ్, ఆయన మోడల్ ఎట్లా చేయాలి అనే కాన్సెప్ట్ వేరే లెవెల్. ఏ ఏ పీపుల్ కి ఏది నచ్చుతుంది అనేది అలా సెట్ చేస్తాడు. ఈవెన్ అందుకే హాలీవుడ్ వరకు వెళ్ళారు అనమాట రాజమౌళి గారు. సో ఐ వెరీ నైస్ అండ్ ప్రౌడ్ ఆఫ్ హీఈస్ ఫ్రమ్ మన తెలుగు పీపుల్ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడంటే ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అనమాట. కానీ సుకుమార్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈవెన్ రాజమౌళి గారు చెప్తారు సుకుమార్ గారి మాస్ మూవీస్ తీస్తే ఇంకా మేము షెడ్కి వెళ్ళాల్సిందే అనే కాన్సెప్ట్. బికాస్ మాస్లో హీ మేక్స్ సమ్ లాజికల్ థింగ్స్. సుకుమార్ డూస్ ఏ లాజికల్ థింగ్స్. మీరు ఒక మూవీకి వెళ్తే ఏదో వెళ్ళిపోయాము, ఏదో ఊరికి చూసేసాము అని మాత్రం కాదు. హీ మేక్స్ యూ థింక్ వైల్ యూ సీయింగ్ ద మూవీ చూసేటప్పుడు ఇలా కాదు, ఇలా జరుగుంటే బాగుంటుంది, లేకపోతే ఇలా జరుగుతుందా, ఓహో నేను ఇలా అనుకుంటే ఇంకోటి ఏదో జరిగిందే, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అవుతుంది. ఏంటంటే మై ప్రిడిక్షన్ ఇస్, నేనైతే చాలానే కష్టపడ్డాను ఏమైనా డీకోడ్ అవుతుందని. చూడండి, సో చాలా రాసుకున్నాను ఏమేమి చెప్తాం, ఎలా చెప్దాం అని. బట్ నేను ఎక్కడో చోట కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఇది కాదు ఇట్లా ఉంటుందేమో సెట్ అని. బికాస్ అది మనం చెప్పలేము భయ్, మనం అనాలిసిస్ చేయలేం బికాస్ ద డైరెక్టర్. కానీ కొంత డైరెక్టర్స్కి మనం ఈజీగా చెప్పేస్తాం, బట్ అస్సలు కుదరదు సుకుమార్ గారు. కానీ నేనైతే అనుకునేది అయితే మాత్రం పుష్ప రైజ్ అవుతాడు. దట్ ఈస్ ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ ఏరియా సీన్. ఆ పోర్ట్ ఏరియా సీన్లో మనకి చైనా, జపాన్ వీళ్ళ దగ్గర నుంచి ఎలా అయితే జరుగుతుందో అవన్నీ జరిగి, అక్కడ ఒక ఫైట్ జరిగి అక్కడి నుంచి హై అయ్యి లైక్ పోలీస్ ఫాఫా దగ్గరికి వచ్చి, ఫాఫా దగ్గర ఇవన్నీ జరుగుతాయి. ఫాఫా విల్ బి లైక్ హీఈస్ లైక్ ఎట్లా వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వాళ్ళ ఎవరైతే పుష్ప కింద పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కొడుతూ ఇవన్నీ చేస్తూ వాళ్ళకి మళ్ళీ ఇంకో కన్ఫ్రంటేషన్ సీన్ వచ్చి, ఏమనుకుంటున్నావు పుష్ప అంటే ఏమనుకున్నావు, ఫ్రాండ్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి వెళ్తాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సాంగ్, స్టార్టింగ్ సాంగ్ ఆఫ్ పుష్ప. ఓకే, వైల్డ్ ఫైర్ అయిపోయిన తర్వాత పుష్ప 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 పాట స్టార్ట్ అవుతుంది. వేరాజ్ ఎవరితో డీల్ చేస్తున్నారు, ఎవరెవరు ఏంటి అనేది కాన్సెప్ట్ అన్ని ఇక్కడ వస్తాయి అనమాట. దాని తర్వాత దెర్ విల్ బి లైక్ సమ్ సీన్స్ బిట్వీన్ శ్రీవల్లి అండ్ ఇంకోటి వాళ్ళ మదర్కి, అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్. అండ్ దీంతో పాటు అసలు పుష్ప ఏం చేస్తున్నాడు కొన్ని లైట్గా అలా హింట్ చేసేసి చూసేకి బాట వస్తుంది ఇక్కడ అయిపోతుంది. దీని తర్వాత హియర్ యూ విల్ బి గోయింగ్ విత్ వెరీ బ్లాస్ట్ మూమెంట్. దట్ ఈస్ పుష్ప విల్ బి ప్లానింగ్ ఫర్ అనదర్, మొత్తం శాండిల్వుడ్ అంతా వేరే చోటకు పంపించాలి అనే కాన్సెప్ట్ లో ఉంటాడు. దాన్ని పంపించడానికి ఇంటర్నేషనల్ డీల్ మాట్లాడుకుని వస్తుంటారు కదా, దాన్ని అన్ని పంపించడానికి ఉంటే అప్పుడు మన పోలీస్ ఫాఫా విల్ బి రెడీ ఇట్. అండ్ ఫాఫా కూడా ఒక సీన్ ఉంటుంది, లైక్ హీ విల్ బి జంప్ ఫ్రమ్ ది లారీస్ నుంచి జంప్ అవుతూ ఉంటాడు. ఆ సీన్, ఇంకోటి గన్స్ పట్టుకుని షూట్ చేయడం, ఇవన్నీ కాన్సెప్ట్స్ అనే ఇక్కడ వస్తుంది అనమాట. వేర్ దేర్ విల్ బి కన్ఫ్రంటేషన్ బిట్వీన్ పుష్ప అండ్ ఇక్కడ కాలుస్తాడు, ఆ లారీ పెడుతుంది. ఆ పేలినప్పుడు మీరు చూస్తే ఆ లారీలో నుంచి నీళ్ళలోకి పడిపోయి ఇట్లా కాల్చారు, ఇన్ని బుల్లెట్స్ పడినాయి, ఇవి పడినాయి అని పోలీసు వాళ్ళు సర్చింగ్ ఆపరేషన్ ఇది అది మొత్తం న్యూస్లో వైరల్ చేస్తూ, రూమర్స్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వేర్ ఆ ప్రజల్లో ఏదైతే ఉందో పుష్ప గురించి పంచి దాని చెడును బాగా స్ప్రెడ్ చేయాలి అని పుష్ప ఒక పిల్లర్ ఒక అనేది, అదంతా చేసేది ఎవరు, జగపతి బాబు గారు. సో ఇది మనకి ఇక్కడ రివీల్ అవుతుంది, లాస్ట్లో రివీల్ అవుతుంది. సో ఇవన్నీ చేపించి పుష్ప చనిపోయాడు అనే పాయింట్ వస్తుంది.
అండ్ అప్పుడు చనిపోయాడంటే చనిపోయాడా అనేది ఏదో రూమర్ కింద స్ప్రెడ్ అవుతది. చచ్చిపోలేదు. అంటే పుష్ప చావలేదు. హి ఈజ్ ఎ బ్రాండ్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తది శ్రీవల్లి. అండ్ షీ టేక్స్ ద సిండికేట్. అదనమాట కాన్సెప్ట్. దాని తర్వాత ఇంకా పుష్ప బతికే ఉన్నాడు అనేది ఇంటర్వల్ బ్యాన్. అది మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఆ టీజర్‌లో అది ఎప్పుడో వచ్చింది. సో, దాన్ని చూపియొచ్చు అనుకుంటున్నా. అది సంగతి. అండ్ దాని తర్వాత పుష్ప బతికే ఉన్నాడు అనే కాన్సెప్ట్ తీసుకొనొస్తారు. మళ్ళీ ఎలా పట్టుకోవాలి? ఎక్కడ పట్టుకోవాలి? ఎక్కడి నుంచి వస్తాడు? ఎలా వస్తాడు? ఒక భయము ఒకటి దాంట్లో ఉంటది. దెన్ ఇది గంగమ్మ జాతర జరుగుతది. వేర్ ఈ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఏవైతే గంగమ్మ జాతరకి ఖచ్చితంగా రావాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నేను ముందు చెప్పాను కదా! దేర్ విల్ బి సమ్ యాక్ట్స్ బిట్వీన్ వాళ్ళ మదర్‌తో గాని, ఒక మాలేసుకుంటాడు. అవన్నీ ఉంటాయి కన్ఫ్రంటేషన్ సీన్స్. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ వైఫ్ ఇంకా శ్రీవల్లి అండ్ ఆల్సో వాళ్ళ మదర్‌తో ఒక శంఖం ఊదడం ఇవన్నీ ఉంటాయి కదా! సో, నువ్వు ఖచ్చితంగా గంగమ్మ జాతరకి నువ్వు గెటప్ ఎయ్యాలి అనే కాన్సెప్ట్ ఇది. అది ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత పుష్ప విల్ బి బ్యాక్ అండ్ శ్రీవల్లి విల్ బి లైక్ అప్పుడు కిస్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో, మళ్ళీ పుష్ప ఈస్ బ్యాక్. పుష్ప ఈస్ బ్యాక్ అనే కాన్సెప్ట్‌తో ఇంకా వేరే లెవెల్ అందరిని రేవెట్టేస్తాడు ఆ పాయింట్‌లో. అది అది జాతర సీన్. ఓకే. రేవెట్టేసి ఇంక ఇంటికి పోతాడు. సో, ఇక్కడ లో పాయింట్ ఏంటంటే హి విల్ కీప్ గోయింగ్ విత్ ద ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆఫ్ ఎట్లా చెప్పాలంటే మన ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది? ఏంటి? అవన్నీ మనకి పోలీస్‌కి గాని, మొత్తం ఎంపీకి గాని వీళ్ళందరికీ చెప్పేది ఎవరంటే ఈళ్ళు. దట్ అజయ్. అజయ్ వచ్చేసి మొత్తం చెప్పడం. వీళ్ళందరూ మొత్తం ఒక కుట్రలాగా ఒక గ్యాంగప్ అయ్యి చేస్తారనమాట. వేర్ దీనిలో జాలరెడ్డి రావచ్చు అండ్ ఆల్సో వీళ్ళు ఇవన్నీ నేను చెప్పలేను. ఎవరొస్తారు? ఏంటి? అనేది నేను చెప్పలేను. బట్ దేర్ విల్ బి లైక్ మేజర్ వన్. సో, విచ్ మేక్స్ శ్రీవల్లిని చంపొచ్చు ఆర్ ఎల్స్ వాళ్ళ మదర్ చనిపోవచ్చు. ఈ రెండిట్లో ఉంటది తేడా. బికాస్ అక్కడ పుష్ప ఉండడు. పుష్ప విల్ బి లైక్ ఏదో పని మీద వెళ్తాడు. ఇక్కడ ఇది జరుగుతది ఘోరం అనేది చూపిస్తారు. అది జరిగిన విషయం తెలిసాక హి విల్ బి బ్యాక్ ఇంటూ ఫైర్ అండ్ ఏసి పడేస్తాడు. అక్కడ ఏసేయడం కూడా ఎట్లా చంపుతాడు అనేది అమ్మోరుకు ఉంటది అనే కాన్సెప్ట్ అంతే. సో, ఇదనమాట నా ప్రిడిక్షన్, నా ఒపీనియన్ టువర్డ్స్ పుష్ప. దీనిలో ఒక 20% అయినా కూడా బావుంటది. ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ద పుష్ప 2. సో, చూద్దాం ఏం జరుగుతది. మీరనుకుంటారు, అరేయ్! వీడు ఐటెమ్ సాంగ్ ఇక్కడ చెప్పలేదే అది ఇది అని. జాతర సీన్ అయిపోయిన తర్వాత దేర్ విల్ బి అన్ ఐటెమ్ సాంగ్ విచ్ విల్ బి ద లాస్ట్ బ్యాంగ్ వేర్ మీరు డ్రెస్సింగ్ అక్కడి నుంచి చూస్తే మీకు తెలుస్తది. లైక్ ఖద్దర్ చొక్కాలన్నీ ఏస్తుంటాడు. ఆరెంజ్, ఆరెంజ్ ఏస్తాడు. దాని తర్వాత మీకు గోల్డ్ పైన గోల్డ్ ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో, అదనమాట సంగతి. 'పుష్ప 3'కి లింక్ ఉంటదంటారా? అందుకే గదా! లాస్ట్‌లో వచ్చేసి ఏముంటదంటే అమౌంట్ వస్తది కదా! అమౌంట్ వచ్చేది చూపించి ఏంటి ఇంతమంది ఎందుకు ఇంత అమౌంట్ పంపించారు? లేకపోతే ఇన్ని షిప్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఏంటి కథ? అంటే పుష్ప మీకు తెలిసి నేషనల్ కాదు ఇంటర్నేషనల్‌లో చాలా చేశాడు. దట్ ఈస్ మీరు చూసుకోండి ఇంక 'పుష్ప 3'లో అనేది బ్యాంగ్ అనే అనుకుంటున్నా. చాలా నెక్స్ట్ దేర్ విల్ బి ఎ లాంగ్ బ్రేక్. దాని తర్వాత 'పుష్ప 3' రావచ్చు. మేబీ ఐ యామ్ నాట్ డైరెక్టర్ బట్ మై థాట్స్ టువర్డ్స్ దిస్ మూవీ అంతే. సో, మీరు గాని కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సతీష్. అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా.